శ్రీమాత్రే నమః. నేను శ్రీరామచంద్రమూర్తి. శ్రీమాత్రే నమః. నేను శ్రీమన్నారాయణమూర్తి. శంకరవాణి ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. మహాదేవ, నేను శ్రీరామచంద్రమూర్తి. మహాదేవ, నేను అన్నపూర్ణ. అందరికీ దసరా శుభాకాంక్షలు. అందరికీ దసరా శుభాకాంక్షలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. ఇవాల్టి రోజున చిన్నారి అన్నపూర్ణ దసరా గురించి కొన్ని విషయాలు ఏదో తెలుసుకోవాలని అంటుంది. దానికి మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాము. దసరా అంటే ఏంటి? దసరా అంటే మనం సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం అని చెప్పుకుంటున్నాం కదా. మనం చేసుకునే పండగల్లో చాలా గొప్ప పండగ అన్నమాట. అంటే మనకి రెండు ఉంటాయి ఎప్పుడు కూడా, హాలిడేసు, ఫెస్టివల్స్ అని చెప్పి. హాలిడేస్ అంటే తెలుసా? సండే, సాటర్డేలు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. ఎవరైనా బర్త్డేలు వచ్చినప్పుడు హాలిడే ఇస్తారు, అది హాలిడే. ఫెస్టివల్ అన్నప్పుడు పండగలు. పండగలు అంటే ఇంట్లో మనం చక్కగా దీపాలు వెలిగించుకొని దేవుడి పూజలు చేసుకుంటూ మనందరికీ మంచి జరగాలి అని చెప్పి ఆ దేవతను మనందరం కూడా చక్కగా ప్రార్థిస్తూ ఉంటామన్నమాట, పూజలు చేసుకుంటూ. అలాగే చక్కటి వంటలు కూడా వండుకొని అందరం, కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి తిని హ్యాపీగా ఆనందంగా ఉండే రోజే పండగ అంటాం. అలాంటి పండగల్లో చాలా గొప్పది ఈ దసరా పండగ అన్నమాట. దసరాకి పేరు ఎలా వచ్చింది? దసరా అంటే దశహర అసలు పేరు దానిది. అంటే రాక్షసుడు ఒకడు ఉండేవాడు, రావణాసురుడు అని. వాడికి 10 తలలు ఉన్నాయన్నమాట. దశముఖుడు, ముఖము అంటే మొహము. దశముఖం అంటే 10 ముఖములు, లేదా దశగ్రీవం అంటారు, 10 కంఠాలు, 10 తలల రాక్షసుడు వాడు. వాడిని దేవుడైన శ్రీరామచంద్రమూర్తి ఆయన సంహరించారు, చంపేసిన రోజనమాట. అందరికీ మంచి జరగాలని వాడిని చంపేశారనమాట. అంటే దశహర అంటే ఆ దశకంఠుడు అయిన రావణాసురుని చంపిన రోజే మనం దసరా అని మనం చెప్పుకుంటూ ఉంటాము. అసలు రావణాసుడు ఎవరు? రాముడి వాళ్ళు ఎందుకు చంపారు వాడిని? రావణాసురుడు అంటే పెద్ద రాక్షసుడు వాడు. అప్పట్లో వాడు ఎవరన్నా మంచి పనులు చేస్తూ ఉంటే, పూజలు చేసుకుంటూ ఉంటే, ఎవరికైనా మంచి పనులు అంటే పరోపకారం అంటారు, ఎవరికైనా హెల్ప్ చేస్తూ ఉంటే వాడికి అది నచ్చేది కాదు, వచ్చి అన్నీ పాడు చేసేసేవాడు. అలాగే అందరింట్లో ఉన్న వస్తువులు ఏమైనా ఉంటే బంగారము, నగలు అలాంటివన్నీ వాడు దొంగలించేవాడు అనమాట. వాళ్ళని అందరినీ కొట్టి, వాళ్ళని హింసించి వాడు పట్టుకెళ్ళిపోతూ ఉండేవాడు అన్నీ కూడా. అట్లాగే ఇంట్లో చిన్నపిల్లలున్నా, పెద్ద పెద్ద పిల్లలున్నా వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోయి వాళ్ళని బాగా హింసించేవాడు అనమాట. అలాంటి వాడు రాక్షసుడు. వాడు అలా చేస్తున్నాడు, మనందరం చేసుకునే పూజలు అవి చేసుకొనివ్వట్లేడు, అంటే మంచిగా బ్రతికే వాళ్ళని వాడు హింసిస్తున్నాడు అని చెప్పి అందరూ వెళ్ళి రాముల వారికి చెప్తే, అప్పుడు ఆ రాముల వారు, అవునా అలా చేస్తున్నాడా వాడు, నేను వాడి పని పెడతాను అని చెప్పేసి అప్పుడు రాముల వారు వెళ్ళి వాడితో పెద్ద యుద్ధం చేశారనమాట. ఎంతో యుద్ధం చేసి అప్పుడు అంత బలమైన రావణాసురుని కూడా రాముల వారు చక్కగా చంపేశారనమాట. అప్పుడు అందరు జనాలు కూడా ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉండి, ఆహా ఎంత గొప్ప రాముల వారు, ఎంత గొప్ప పని చేశారు, మా అందరినీ రక్షించారు ఇలాంటి రాక్షసుల నుంచి. అందుకని మేము ఇవాళ నుంచి కూడా ఈ రోజునే దసరా అని చెప్పి మేమందరము కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. అందుకే దసరా మనకి మంచి గొప్ప ఫెస్టివల్ అన్నమాట, పండగ. ఆ రాముల వారిని తలుచుకుంటాము, అలాగే దుర్గాదేవిని తలుచుకుంటూ ఉంటాము. అలాగ రావణాసురుడిలాగా ఎవ్వరూ ఉండకూడదు, అలాంటి పాపాలు ఎవరూ చేయొద్దు అని కూడా ఆ కథను మనం తలుచుకుంటూ ఉంటామన్నమాట. అర్థమైందా? అర్థమైంది నాన్నగారు. శ్రీమన్నారాయణ దసరా గురించి కొన్ని ప్రశ్నలు ఏదో అడుగుతాడంట. తనకి వచ్చిన ప్రశ్నలకి మనం సమాధానం చెప్తూ మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి నీకు వచ్చిన ప్రశ్న? నాన్నగారు, మనము రాముణ్ణి ఎందుకు పూజిస్తాము? రాములు వారు సాక్షాత్ శ్రీమన్నారాయణ మూర్తి. రావణాసురుడు అన్న పెద్ద రాక్షసుడు వచ్చి
ఈ భూమిలోను, స్వర్గము అన్ని లోకాల్లోకి వాడు వెళ్ళి వాళ్ళందరి సొమ్ములు, సొత్తులు అంటే బంగారము, నగలు, మనుషులు వీళ్ళందరిని వస్తువులు ఇవన్నీ వాడు దొంగతనం చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. దేవతలందరూ వెళ్ళి శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించగా అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి రామచంద్రమూర్తి లాగా మనకి ఈ భూమి మీద అవతారము చెందారన్నమాట. అవతారము అంటే అంతటా నిండి ఉన్న ఆ పరమాత్మ ఆయన మన కళ్ళకి కనపడడానికి, మనకి తెలియడానికి ఒక నామము, రూపము తీసుకుంటాడు. అలా తీసుకున్న పూర్ణ రూపము అంటే శ్రీమన్నారాయణమూర్తి అంతటా ఉన్న ఆ జగన్నాథుడు ఎంత శక్తిమంతుడో ఈ రామచంద్రమూర్తి కూడా అంత శక్తిమంతుడు అన్నమాట. ఆయన కౌసల్య దశరథులకి కుమారుడిలా జన్మించారన్నమాట. వారికి వశిష్ఠుల వారు వాళ్ళ గురువు. ఆయన శ్రీరామ అని పేరు పెట్టారన్నమాట ఆయనకి. అందుకని ఆ రాముడునే మనము సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తిలాగే మనం పూజిస్తూ ఉంటాం. ఇంకొకటి అలా అని అవతారం అని చెప్పే పూజిస్తున్నామంటే రామాయణం మొత్తం కూడా చూస్తే రామాయణం మొత్తం కూడా చూస్తే ఆ రామాయణంలో మనకి స్పష్టంగా రామచంద్రమూర్తి శక్తి తెలుస్తుంది. అయితే రామచంద్రమూర్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అవతారం అయినా కూడా ఆయన మనుషులు ఎంత గొప్పగా బ్రతకచ్చు, ఎలాగా అంటే గురువుల మాట విని, తల్లిదండ్రుల మాట విని, కష్టపడి అన్నీ నేర్చుకుని అందరికీ సహాయం చేస్తూ ఎంత గొప్పగా ఉండొచ్చు, ఒక అన్నలాగా ఎంత గొప్పగా ఉండొచ్చు, ఒక భర్తలాగా ఎంత గొప్పగా ఉండొచ్చు, ఒక బిడ్డలాగా ఎంత గొప్పగా ఉండొచ్చు, ఒక రాజులాగా ఎంత గొప్పగా ఉండొచ్చు, ఒక స్నేహితుడులాగా ఎంత గొప్పగా ఉండొచ్చు. అలాగ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఉదాహరణలాగా నిలిచిపోయారు రామచంద్రమూర్తి. మనకి ఆ శాస్త్రము, వేదము అంటే అనంతమైనది, ఎన్నో ఉన్నాయి. అయ్యో నాకు అన్ని తెలియట్లేవు చదువుకోవడము అంటే కేవలం చక్కగా రామాయణం సరిగ్గా వాల్మీకి రామాయణం కనుక మనము తెలుసుకుంటే దాంట్లో మనము రాములు వారు లక్ష్మణుడితో ఎలా మాట్లాడారు అని చూసినప్పుడు ఓ అన్నయ్య అంటే ఇలా ఉండాలని మాట అని, వాళ్ళ కౌసల్య దశరథులతో ఎలా మాట్లాడారు, ఎలా ఎలా నడుచుకున్నారు అన్నప్పుడు ఓ కొడుకంటే ఇలా ఉండాలన్నమాట. వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాములు వారు ఎలా ఉంటున్నారు అన్నప్పుడు ఓ శిష్యుడు లక్షణాలు ఎంత గొప్పగా ఉంటున్నాయి అన్నమాట. అదే రాములు వారు అందరికీ తత్వాన్ని, జ్ఞానాన్ని ఉపదేశించేటప్పుడు గురువు అంటే అలా ఉంటాడనమాట. రాజ్యాన్ని పాలించేటప్పుడు రాజు ఇలా ఉండాలన్నమాట. యుద్ధాన్ని చేసేటప్పుడు అంత గంభీరంగా అంత గొప్పగా ఉండాలన్నమాట. ఇలా అనేక విషయాలు ఆ రాములు వారు మనకి వారి నడవడితో, ప్రవర్తనతో ఒక ఎగ్జాంపుల్ అంటాం కదా, ఒక రోల్ మోడల్ అలాగా రామచంద్రమూర్తి మనకి చూపెట్టారనమాట ఆ అవతారంలో. అందుకే రాములు వారు మనకి ఆరాధ్యులు, ఆదర్శులు కూడా. అందరినీ అడుగుతాం, నీకు రోల్ మోడల్ ఎవరు అంటే ఏదో చెప్తాం. నిజానికి ప్రతి ఒక్కళ్ళకి రోల్ మోడల్ ఎవరు అంటే రాములు వారు అన్నమాట. అది ఎప్పుడూ మనము గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. మా ఫ్రెండ్ ఒకడు రావణాసుడు కూడా చాలా గొప్పతను అని అన్నాడు. ఎంతవరకు నిజము? రావణాసురుడు గొప్పవాడు అని ఎందుకంటున్నారో నాకు అర్థం కాదు, కానీ అప్పుడు మనకి ఏ విషయంలో గొప్పవాడు అనుకోవాలి? అందరి సొమ్ముల్ని దొంగతనం చేయడంలో గొప్పవాడా? మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం విషయంలో గొప్పవాడా? ఎందుకంటే వాడి దగ్గర గొప్ప గొప్ప పుష్పక విమానము, లంక అని బంగారు నగరం అని ఉన్నాయి. అవన్నీ కూడా వాడివి కాదు, కుబేరుడు అనమాట. దొంగతనం చేసుకొచ్చిన వస్తువులు అవన్నీ. అట్లాగే అందరిని ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ముందే చెప్పుకున్న రామచంద్రమూర్తి ఎంత గొప్పవారు, ఎంత ధర్మాత్ములు అని. అలాంటి రామచంద్రమూర్తి యొక్క భార్య అయిన జగన్మాత సీతామాతని కూడా వాడు అపహరించాడనమాట. ఇప్పుడు ఏ విషయంలో గొప్పవాడు? అలాంటి పిచ్చి పనులు చేయడంలో గొప్పవాడా? అది మనకి తెలియట్లేదు. ఈ మధ్య కొందరు ఎందుకో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. గొప్పవాడు అంటే వాడి బలం గొప్పదేమో, వాడి తపస్సు అవి చేసి శక్తులు తెచ్చుకున్నాడేమో. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అంత బలము అంత శక్తి ఉండి వాడు ఏం చేశాడు అంటే ఇతరులను బాధ పెట్టే పనులు చేశాడు. అంటే దేవుడు ఎప్పుడైనా మనకి వరాలు ఇస్తే, డబ్బులు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే వేరే వాళ్ళకి సహాయం చేసేటట్టు ఉండాలి. దాన్నే పరోపకారము అంటారు. ఇంకొకరికి హెల్ప్ చేయాలి మనం.
అంతేగాని డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా డబ్బులు కావాలి, బలం ఎక్కువ ఉంది కదా అని చెప్పి అందరినీ కొట్టడము, నోరు ఎక్కువ ఉంది కదా అని అందరితో గొడవ పడడము, ఇలాంటివన్నీ చేసేవాడు ఎప్పటికీ గొప్పవాడు కాదు. అలాగే ఈ రావణాసుడి యొక్క చరిత్రలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇంత వరాలు సంపాదించి ఇంత అందరి సొమ్ములు దొంగలించినా కూడా ఎప్పుడో ఒక రోజు ధర్మం అన్నది వాడికి తగిన శిక్ష వేస్తుంది. వాడు ఓడిపోక తప్పదు. తర్వాతి కాలంలో ఏమైంది, అప్పుడు భయపడి ఓహో రావణాసుడు గొప్పవాడు అని అనుండొచ్చు కొందరు అప్పట్లో. ఇప్పుడు అందరూ తిట్టుకుంటారు, చిచి వాడెవడోను. అసలు రావణ అన్న పేరుకే అర్థము ఏడిపించేవాడు, ఏడిచేవాడు అను. రవం అన్నమాట. రవం అంటే ఏడవడం. అంత రవం చేస్తున్నావేమిటి అంటే ఏడుస్తున్నావేంటి అని అర్థం అన్నమాట. వాడి పేరే ఏడుపు. అందుకని ఎవరు మీ స్నేహితుడికి చెప్పాడో అది తప్పు విషయమే. నువ్వు కూడా నీ ఫ్రెండ్కి చెప్పు, ఏ విషయంలో నువ్వు అనుకుంటున్నావు, రావణాసుడు అన్నవాడు విలను, వాడు ఎలాగ హీరో అవుతాడు మనకి. ఇగో రామచంద్రమూర్తి ఇంత గొప్పవారు, సాక్షాత్తు దేవుడు, ఇంత గొప్ప సహాయం చేశాడు జనాలకి, దేవుళ్ళకి కూడా. అది నువ్వు చెప్పాలన్నమాట వాళ్ళకి. అలాగేనా? అలాగే నాన్నగారు. మొన్న అమ్మవారి పూజలు చేసుకున్నాం కదా, అవేంటి? నవరాత్రులమ్మా అవి. అంటే మనము ఈ ఈ మాసంలో అంటే ఈ మంత్లో మనము అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. వాటిల్నే నవరాత్రులు అంటాం. అంటే 9 రోజులు చేసుకుంటాం, 9 రాత్రులు చక్కగా అమ్మవారిని పూజిస్తాం అన్నమాట. ఎందుకు అంటే అమ్మవారే దుర్గా పరమేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని ఆ 3 రూపాలు కూడా అమ్మవారిదే అన్నమాట. ఆ అమ్మవారిని పూజించడం వల్ల మనకంతా కూడా చక్కటి రక్షణ లభిస్తుందన్నమాట, బలం వస్తుందన్నమాట, అంతా మంచి జరుగుతుంది. అందుకని అమ్మవారు కూడా గొప్ప గొప్ప రాక్షసులందరినీ చంపేసింది తెలుసా. అందరినీ ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళల్లో శుంభుడు, నిశుంభుడు, రక్తబీజుడు, చండముండులు, అలాగ బోళ్ళు రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అమ్మవారు సంహరించిందనమాట. ఎందుకు అంటే అందరికీ ఇబ్బంది పెడుతున్నారు, హింస చేస్తున్నారు, ధర్మంగా బ్రతకట్లేరు వాళ్ళందరూ అని చెప్పి. అందుకని అమ్మవారిని మనము ఇవన్నీ అమ్మవారు దేనికి చేశారు అంటే మనల్ని కాపాడడానికి చేశారు. అందుకని కూడా మనము చక్కగా అమ్మవారిని పూజించుకుంటూ ఈ నవరాత్రులు 9 రోజులు కూడా చక్కగా గడిపామన్నమాట. ఆ తర్వాతే మనకిప్పుడు ఈ దసరా వచ్చింది. ఈ దసరా కూడా ఈ రాక్షస సంహారమైన ముఖ్య కారణం కిందనే మనం చక్కగా దసరా కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామన్నమాట. అందుకు మనకి మంచి జరిగింది కాబట్టి. నాన్నగారు, అమ్మవారు రాముల వారు ఇద్దరు ఉన్నారా? నీ ప్రశ్న ఏమిటంటే ఇద్దరు దేవతలు ఉన్నారా మనకు కాపాడడానికి, అదేనా? అంతేనా? అలా కాదు, మనకెప్పుడు భగవంతుడు అన్నప్పుడు ఒక దేవతే అన్నమాట. ఆ భగవంతుడు మనకి అనేక రూపాలు తీసుకుంటూ ఉంటాడు. ఒకసారి రాముల వారిలా, ఒకసారి అమ్మవారిలా, ఒకసారి శివుడిలా, ఒకసారి కృష్ణుడిలా, ఒకసారి హనుమంతుల వారిలాగా, ఒకసారి వినాయకుడిలా, అలాగా అనేక రూపాలు తీసుకుంటూ ఉంటారన్నమాట. ఎందుకు అంటే రాక్షసులు అప్పటికప్పుడు కొన్ని కోరికలు అడుగుతారు, వాళ్ళు వరము మంచిగా వాళ్ళు తపస్సు చేసుకుంటారు. వాళ్ళకి వరాలు దేవుడు వచ్చి వరాలు ఇచ్చే వరకు బాగానే ఉంటారు వాళ్ళు. అప్పటి వరకు చక్కగా ఉపవాసం చేస్తూ ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు. ఉపవాసం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా ఉంటూ ఉంటారు. కానీ ఒకసారి వాళ్ళకి ఆ వరాలు వచ్చాక వాళ్ళు ఎలా తయారవుతారంటే ఇప్పుడు ఈ బలంతో ఎవరినైనా ఇబ్బంది కలిగించాలి అని వాళ్ళకున్న దుర్బుద్ధి అప్పుడు బయట పెడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు వరం అడిగినప్పుడే ఈ రాక్షసులు ఏమంటారు, ఏదో ఒక మెలిక పెడతారు దేవుడికి. అంటే నన్ను ఎవరు చంపొద్దు, లేదా నేను ఆడవాళ్ళ చేతిలోనే చావగలగాలి, నేను మనుషుడితోనే చావగలగాలి, ఇలాగేవో ఒకటి పెడతారన్నమాట. మనిషి జంతువు కాని దాంతో నేను చావాలి, ఇలాంటివన్నీ అడుగుతారు. అందుకని చెప్పి ఆ కోరికలు వాళ్ళు అడిగారు కాబట్టి, కోరిక ఇచ్చేది దేవుడే కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఒకసారి అమ్మవారిలా రావడము, ఓసారి రాముల వారిలా రావడము, ఓసారి నారసింహస్వామిలా రావడము, ఇలాగా అనేక అవతారాలు అంటారన్నమాట. అంటే చెప్పాక ఒక పరబ్రహ్మమే నామరూపాలు తీసుకొని ఆ రాక్షస సంహారం చేస్తూ ఉంటారన్నమాట. అందుకని మనకి దేవుడు ఎప్పుడు ఒకడే, పరబ్రహ్మ భగవంతుడు అంటాం.
ఆ నామరూపాలే ఇన్ని విధాలుగా మనకి కనపడుతూ ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ రాముల వారికి, జగన్మాత లలితాదేవికి ఏమిటి అంటే లలితా సహస్రనామాలు అని ఉంటాయి. మనకి విష్ణు సహస్రనామం తెలుసు కదా. మనం కూడా నవరాత్రప్పుడు లలితా సహస్రనామం చదువుకున్నాం కదా రోజు. ఆ లలితా సహస్రనామంలో మీరు బాగా గమనిస్తే ఒక నామం ఉంది, పద్మనాభ సహోదరి అని. పద్మనాభుడు అంటే బొడ్డులోంచి, అంటే నాభిలోంచి పద్మం వచ్చి దానిలో బ్రహ్మగారు పుట్టారనమాట. ఎవరు అది అంటే శ్రీమన్నారాయణమూర్తి. ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క సోదరి అమ్మవారు, అక్క లేకపోతే చెల్లి, వాళ్ళిద్దరికి అది అనుబంధం. అదే మనకి చక్కటి శ్లోకం కూడా చెప్తారనమాట. ఏమిటి అంటే శ్రీరామో లలితాంబిక శ్రీకృష్ణో శ్యామలాత్మిక యా ఉమా సా స్వయం విష్ణు అని. అంటే రాములు వారు సాక్షాత్తు లలితాదేవే. అలాగే కృష్ణ పరమాత్మ ఎవరైతే ఉన్నారో శ్యామలా స్వరూపుడు, శ్యామలాదేవి అని వాక్కుకి సరస్వతి లాంటిది అనమాట అమ్మవారు. అందుకే కృష్ణుడు కూడా చూడు చక్కగా సంగీతం వాయిస్తూ ఉంటాడు, వేణువు ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. ఆవిడ కూడా వీణా వేణుశ్యామల, ఆవిడ కూడా ఈ వేణువు ఊదుతూ ఉంటుంది చక్కగా. సంగీతానికి కూడా చెప్పబడుతుంది అన్నమాట. అలాగే యా ఉమా సా స్వయం విష్ణువు, ఆ ఉమాదేవే సాక్షాత్తు విష్ణుమూర్తి అంటున్నారు. అందుకే నువ్వు గమనించావా ఎప్పుడైనా ఇక్కడ విష్ణువు అని నారాయణుడిని అంటున్నాం, అమ్మవారి పేర్లలో వైష్ణవి అంటున్నాం, ఎప్పుడైనా గమనించావా? అలాగే ఇక్కడ నరసింహ అంటున్నాము స్వామిని. అమ్మవారి రూపాల్లో మనం చదువుకున్నాం కదా, నారసింహి ఉంది. అలాగే నీకు ఇప్పుడు ప్రశ్న, నారాయణమూర్తికి వారాహ అవతారం ఉంది, అమ్మవారికి ఏ అవతారం ఉందో చెప్పగలవా? వారాహి అమ్మ. వెరీ గుడ్, అలాగనమాట. అందుకని ఈ శ్రీమన్నారాయణుడు ఏ అవతారాలన్నీ ఎత్తారో అలాంటి అవతారాలన్నీ అమ్మవారికి కూడా ఉన్నాయన్నమాట. ఈ అవతారాలన్నీ కూడా కొన్ని కారణాల వల్ల వాళ్ళు అలాగ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒకటే దేవత కోరికల గురించి భక్తులను అనుగ్రహించడానికి అనేక నామరూపాలతో వస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ స్త్రీ రూపంలో చూసినప్పుడు అమ్మవారు అంటున్నాం మనం, పురుష రూపంలో చూసినప్పుడు అదే అమ్మవారిని మనం ఏమంటున్నాము? నారాయణుడు అంటున్నాం అన్నమాట. ఇద్దరికీ కూడా చక్కగా ఈ వ్యాపకత్వ బుద్ధి ఉందన్నమాట. అంతటా వ్యాపించి అందరిలో అమ్మవారు ఉన్నారు, అందరిలో అదే నారాయణుడు ఉన్నారన్నమాట. ఇద్దరు ఒకటే, పేర్లు వేరు అంతవరకే అన్నమాట. ధన్యవాదాలు నాన్నగారు, అన్నీ చక్కగా అర్థమయ్యాయి. సంతోషం నాన్న. శ్రీమాత్రే నమః. చూశారుగా చక్కగా పిల్లలు అడిగిన చక్కటి ప్రశ్నలకి మనం ఎలా సమాధానాలు చెప్పాలో ఇవాళ తెలుసుకుందాము. అలాగే మన ఇంట్లో అందరం కూడా పిల్లలతో కలిసి వారికి ఏమిటి ఆ విషయం అన్నది చెప్పినప్పుడు వారు కూడా ధర్మం యందు శ్రద్ధతో ఉండి వారు ఆచరిస్తూ ఉంటారు. తర్వాతి తరాలు ఇంకా బలపడుతూ ఉంటాయి. మనం ఇందాకే పిల్లల ప్రశ్నల్లో చూసాం, ఎవరో రాక్షసులు కూడా మంచివాళ్లే కదా, రాక్షసులను ఎందుకు ఇట్లా చేయాలి, చంపాలి, ఇలాంటి తప్పుడు ప్రచారం బయట కొంచెం నడుస్తూ ఉంటుంది, అది మనం చూస్తున్నాం. అలాంటివి పిల్లల మనస్సులో ప్రభావం చూపెట్టకుండా చూసుకునే బాధ్యత ముఖ్యంగా మనది. ఇలాంటి వేదికల్లో అలాంటి విషయాలు కూడా మనం తెలుసుకుంటూ మన పిల్లల్ని కాపాడుకుంటూ, అదొక గొప్ప కర్తవ్యము, ధర్మము. ఆ ధర్మమే అందరినీ కూడా రక్షించాలి అని చెప్తూ ఇవాళ దసరా రోజున ఆ జగన్మాతను, శ్రీరామచంద్రమూర్తిని అందరికీ ధర్మ శ్రద్ధని కలిగించాలి అని కోరుకుంటూ శాంతి శాంతి శాంతి. శ్రీమాత్రే నమః.